హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రాలిక. ఈరోజు ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమై ఉంటది గదా! మా మినీ గార్డెన్‌లో నా మినీ హార్వెస్టింగ్ ఎలా ఉంటదో చూపిస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే బాల్కనీలోకి రాగానే ఫస్ట్ అన్ని పాట్స్ దగ్గరికెళ్ళి ఒక్కొక్కసారి వెళ్ళి చూసి అక్కడున్న ప్లాంట్స్‌కి హాయ్ చెప్పి, ముచ్చట్లు పెట్టి మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా నా దగ్గరున్న పాట్స్ అన్నీ చూపిస్తున్నాననమాట మీకు. ఇంకా ఆ తర్వాత మా బాబు గూడా వచ్చేసిండు బాల్కనీలోకి మంచిగా ఆడుతున్నాడు. వాడు గూడా మంచిగా ఎంజాయ్ జేస్తాడు బాల్కనీ వ్యూని అట్లా. ఇంకా ఆ తర్వాత ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేయబోయేది బచ్చల కూర. ఈ ప్లాంట్ పడి మొలిచిందనమాట గింజలు. అసలెంత బాగా మొలిచిందంటే, కాకపోతే ఇప్పుడేమైతుందంటే, స్టార్టింగ్‌లో ఆకులు చాలా పెద్దగా వచ్చాయి. కానీ ఇంకా ఇప్పుడు తీగలెక్కువొస్తున్నాయి గానీ, ఆకు సైజు మాత్రం పెరగట్లేదు. అందుకని మొత్తం అంతా కట్ జేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా దాంతో పాటు నా పాట్స్‌లో ఉన్న ప్లాంట్స్ అన్నీ గూడా ఒకసారి చూసేసి, వాటన్నిటికి హాయ్ జెప్పి, వాటితో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి, ఆడుకొని, ఇంకా తర్వాత నేను, మా బాబు ఇద్దరము ఇంకా దీన్ని హార్వెస్ట్ చేద్దాం. ఈ ప్లాంట్ ఇన్ని రోజులు ఇంత బాగా పెంచుకొని కట్ వీడు చేయాలని చాలా గోపి బాధ అనగానే ఎళ్ళి అనిపించింది. అక్కడ కానీ ఏం కూర్చున్నాడు. చేస్తాం, ఇక మా బాబు బాగా అల్లరి చేస్తున్నాడని మా హస్బెండ్ పిలిస్తే వాడెళ్ళి మంచిగా కూర్చున్నాడు. ఇంకా తర్వాత అదంతా కట్ చేస్తే వాటితో ఆడుతున్నాడు. ఇక మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తాను ఆకులన్నీ తీస్తున్నాడు. ఇంకా తర్వాత మొత్తం అంతా తీసేసి ఇంకా ఫైనల్‌గా ఇంకా నేను, మా బాబు ఇద్దరం కలిసి ఆకు అనేది హార్వెస్ట్ చేసాము. ఇంకా తర్వాత వీడు బాగా అల్లరి చేస్తున్నాడని ఇంకా వీడిని లోపలికి పంపించేసి రిమైనింగ్ అంతా క్లియర్ చేసేసాను. ఇంకా మళ్ళీ ఇంకోసారి మొత్తం అన్నీ అట్లా ఆ రోజు వెదర్ చాలా బావుంది. ఇంకా గ్రీనరీగా, చల్లగా, క్లౌడీగా ఇంకా అలా ప్లాంట్స్‌ని చూస్తా ఉంటే భలే అనిపించిందనమాట. ఇంకా అదే వీడియో తీసుకుంటా ఉన్నాం చాలా సేపు వరకు. ఇంకా తర్వాత మళ్ళీ నా దగ్గరున్న ప్లాంట్స్ అన్నీ చూపిస్తున్నాననమాట మీ అందరికీ. ఇంతలో చూసారా మా బాబు ఎట్లా ఆకులు తుంపుతున్నాడో. ఫైనల్‌గా మొత్తం అంతా ఆకంతా తీసేసి ఇంకా ఈ బౌల్‌కి అయిందనమాట ఇది మొత్తం ఆకు. ఇంకా రిమైనింగ్ ఏరియా అంతా క్లీన్ చేసేసి, ఊడ్చి ఇంకా వాటర్‌తో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్స్ అన్నిటికి వాటరింగ్ చేసేసి, ఇంకా ఇప్పుడు నేను మా బాల్కనీ వ్యూ చూపిస్తున్నాననమాట మీ అందరికీ. చాలా బావుంటది ఈ వ్యూ. మోస్ట్‌లీ ఈ హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బాల్కనీ వ్యూ అనమాట. బెడ్‌రూమ్ నుంచి గానీ, బాల్కనీ నుంచి గానీ, బాల్కనీ వ్యూ సూపరుంటది. ఇంకా ఇక్కడ మళ్ళీ ప్లాంట్స్ చూపిస్తున్నాను. ఇది ఎంత మెంతాకనమాట. మంచిగా 2 పాట్స్‌లో వేశాను. మెంతి కూర బాగొచ్చింది. ఇంకా ఎంతవరకు ఉండిద్దో చూడాలి. ఇంకా ఇదైతే ఇప్పుడు నేను కట్ చేసేసా గదా! బచ్చల కూర ఆ ప్లాంట్. దాని పక్కన ఇవొచ్చేసి గోంగూర మొక్కలనమాట. మొన్ననే ఏశాను వర్షాలప్పుడు బాగొచ్చింది. అండ్ ఇది చుక్క కూర. కొంచెమే వచ్చినాయి. నేను ఎక్కువే ఏశాను. బట్ ఎంత తక్కువ వచ్చినాయి. అండ్ దాని పక్కనే ఉన్నది ఇది పాలకూర అన్నమాట. పాలకూర ఇది చుక్కకూర. చుక్కకూర అయితే బాగా వచ్చినాయి. కాకపోతే అక్కడక్కడ ప్లాంట్స్ చనిపోతున్నాయి. అండ్ ఇదొచ్చేసి కొత్తిమీర సగం అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఆ తర్వాత అది జేడ్ ప్లాంట్. దాని పక్కన తులసమ్మ, ఇంకా పక్కన కలబంద మొక్కలు నేను నా దగ్గరున్న ఐడల్స్ అవన్నీ అట్లా పెట్టుకున్నాననమాట. ఆ పైన ఆ పాట్స్ అనేవి బాగున్నాయంట కదా అని అలా హ్యాంగ్ చేశాను. అండ్ రిమైనింగ్ నా బాల్కనీలో నేను అతికించుకున్న స్టిక్కర్స్ అవన్నీ చూపిస్తున్నాననమాట. లాంగ్ వ్యూలో ఎలా ఉంది అనేది.